యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పూసే వైదేహి, పురుడు పోస్తానని ప్రేమగా మాట్లాడగానే మారిపోయాననుకున్నావు కదా? అది పైకి మాత్రమేనే, లోపల నువ్వు పెట్టిన కడుపు మంట అలాగే ఉంది. 9 నెలల్లో ఖాళీ కావాల్సిన నీ కడుపు 3 నెలల్లోనే ఖాళీ చేయిస్తాను. పాలెవరికి సునైనా? వైదేహి కత్తయ్య. భోజనం తర్వాత పాలెందుకు? జీర్ణం అవ్వదు. అది కాదత్తయ్య, కుంకుమ కల్పిస్తే మంచిది కదా. పాలు పొద్దున్నే ఇవ్వు. ఇప్పుడు పళ్ళరసం ఏదైనా ఇవ్వు, జీర్ణమవుతుంది. బత్తాయి పళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి అత్తయ్య. నువ్వేదైనా పనుంటే చూసుకో, నా మనవరాలికి నేను తీసిస్తానులే. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఇప్పుడు మీరు వైదేహిని బాగా చూసుకోవడం చాలా బాగుంది. వైదేహి కూడా చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషం ఎంతసేపే, కడుపులో ఉన్న పిండం కరిగే వరకు. ఏదో చనువుతో మందలించేదాన్ని కాని అదంటే నాకెప్పుడు ఇష్టమేనే. పైగా ఇప్పుడు తల్లి కాబోతోంది కదా, ఇంకా బాగా చూసుకోవాలి. నాకు ముని మనవరాలు రాబోతోంది. నీకు చెప్పిన అర్థం కాదులే. నువ్వేదైనా పనుంటే చూసుకో పో. అదంటే నాకు ప్రేమేంటే, అది చచ్చినా దాని మీద పగ చావదు. దాని కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తా. పూసే వైదేహి, పిల్ల పాపలతో నువ్వు హాయిగా ఉంటావా? నిన్నలా చూస్తే నా కళ్ళు చల్లారవే. అమ్మా వైదేహి, బావా, ఈ వెన్నెల్లో చందమామని చూస్తూ ఇలా నీ చేత్తో గోరుముద్దలు తింటుంటే ఎంత బాగుందో తెలుసా బావా? బావుంటుంది. ఈ మిగిలిన 4 ముద్దలు కూడా తినేస్తే ఇంకా బావుంటుంది. చాలు బావా, కడుపు నిండిపోయింది. అదేం కుదరదు, తినాల్సిందే. వద్దంటుంటే వినవేంటి బావా? ఈ మధ్య నా మాట అస్సలు వినట్లేదు నువ్వు. అవును, ఇప్పుడు నీ మాట నేను వినను. ఇక్కడ ఉందే బుజ్జి పాపాయి, తన మాటే వింటాను. అలాగా? అయితే నీ బుజ్జి పాపాయికి ఎలా తినిపిస్తావో తినిపించుకో, నేను మాత్రం తినను. అంతేనంటావా? అంతే. సరే అయితే.
బావా వద్దన్నాను కదా బావా. నీకెవరు పెట్టారు? నీ కడుపులో నా బుజ్జాయికి పెడుతున్నాను. ఇంకొకటి. బావా వద్దు. నాకే కాదు పాపాయి కూడా ఎక్కువైపోయింది. ఆహా, వద్దని నీతో చెప్పిందా? అవును చెప్పింది. కావాలంటే నువ్వు కూడా విను. పాపాయ్, నీకు కడుపు నిండిపోయింది కదూ? ఇంక వద్దు కదూ? వద్దమ్మా, నా బొజ్జ నిండిపోయింది. బావా విన్నావా? తను కూడా వద్దంటోంది. తను నాతో మాట్లాడుతుంది బావా. ఆ, అవునా? నిజంగా మాట్లాడిందా? నిజం బావా. అయితే ఇది వాళ్ళ నాన్న ముద్ద అని చెప్పి తినమని చెప్పు. చెప్పు, తినమని చెప్పు. నా బొజ్జ నిండిపోయిందని చెప్పాను కదమ్మా. నువ్వు ఎక్కువ తింటే నేను కదలేను. వద్దు, చాలమ్మా, చెప్పు నాన్నకి. మళ్ళీ మాట్లాడింది బావా. ఎక్కువ తింటే తన కదలేదంట. నాన్నకి చెప్పమ్మా అని బతిమాలుతోంది బావా. ఇంక చాలు, ఇంకేం వద్దు. సరే, మరీ అంత ఎక్కువైతే ఆరెంజ్ జ్యూస్ తెస్తా, తాగమని చెప్పు. తినదంతా అరిగిపోతుంది. చూసావా, మీ నాన్న ఆరెంజ్ జ్యూస్ తెస్తానని వెళ్ళారు. అమ్మా వద్దు, ఆరెంజ్ జ్యూస్ తాగొద్దమ్మా. వద్దు, తాగొద్దమ్మా, తాగొద్దు. అమ్మా ఆ జ్యూస్ తాగొద్దమ్మా, తాగొద్దు. అమ్మా ఆ జ్యూస్ తాగొద్దమ్మా, ఆ జ్యూస్ మాత్రం తాగొద్దు, తాగొద్దు, తాగొద్దమ్మా. ఏంటి, జ్యూస్ తాగుతా అంటుందా? ఇదిగో తాగు. వద్దు బావా, తాగు. నాకు తాగాలని లేదు. అరే తాగు. వద్దు బావా, వద్దు బావా, వద్దు బావా, వద్దు బావా. లోపల పాప ఇక్కడ వద్దుంటుంది. ఇది కళ అంటే నా బిడ్డ నాతో మాట్లాడిందా? బావా, 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 సరే అండి, బావా, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి వైదేహి? బావా, నాకు ఒక విషయం చెప్పు. కడుపులో ఉన్న పాపాయి మాట్లాడుతుందా? ఏంటి? కడుపులో ఉన్న పాపాయి మాట్లాడుతుందా? ఇప్పుడు నీకెందుకే అనుమానం వచ్చింది? అడుగుతున్నాను కదా బావా, చెప్పు. అలా ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలున్నాయా? ఉన్నాయి, కానీ పురాణాల్లో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తల్లి గర్భంలో నుంచే విన్నాడట. అవునా? ఒకరోజు అర్జునుడు తన భార్య సుభద్రతో పద్మవ్యూహ ఛేదన గురించి చెప్తుండగా సుభద్ర వింటూ వింటూ నిద్రపోయిందట. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పేదంతా ఊకొడుతూ విన్నాడంట. అయితే అచ్చం అలాగే జరిగింది బావా. అవునా? ఎవరు మాట్లాడారు? ఎక్కడా? ఇక్కడే బావా, మన పాపాయి మాట్లాడింది. ఏంటి? అవును బావా, మన పాపాయి నాతో మాట్లాడింది. ఏంటి వైదేహి, కలగన్నావా? కలే బావా, కాని కళ్ళ ముందు జరిగినట్టే ఉంది. నువ్వు కూడా ఉన్నావు బావా. వద్దన్నా నువ్వు అన్నం తినిపిస్తుంటే పాపాయే చాలు అని చెప్పింది. ఇంకా ఆ మాటలు చెవిలోనే వినిపిస్తున్నట్టున్నాయి. కొన్ని కలలు కళ్ల ముందు జరిగినట్టే అనిపిస్తాయి వైదేహి, కానీ నిజం కావు. నిజమైతే ఎంత బాగుంటుందో కదా బావా. ఇప్పుడు అలా మాట్లాడిన సంఘటనలు ఏమీ లేవా?
లేవు వైదేహి. కానీ ఒకసారి స్కానింగ్ చేసేటప్పుడు పక్కన సంగీతం ప్లే చేస్తే ఆ మ్యూజిక్ అనుగుణంగా లోపల బేబీ కదిలిందంట. అలా ఎక్కడో ఒక చోట స్పందించడం గురించి వార్తల్లో చూశాను గాని మాట్లాడిన సందర్భాలైతే ఎక్కడా లేదు. బావా, ఒకవేళ మన పాప ఇలా మాట్లాడితే అద్భుతమే అవుతుంది కదా? అవుతుంది. కానీ అలాంటి అద్భుతం జరగాలంటే ముందు అందరి ఆశీర్వాదం కావాలి. ఫంక్షన్ టైం అవుతుంది, పద రా. నిన్ను నెత్తిన పెట్టింది సరిపోక నీ కడుపులో పెరిగే బిడ్డని కూడా నెత్తిని పెట్టుకుని చూస్తున్నారే వీళ్ళు. ఈ వడి బియ్యం పోసేసరికల్లా నీ కడుపు ఖాళీ అయిందని అందరూ ఏడ్చేలా చేస్తాను చూడు. నా దిష్టి తగిలేలా ఉందే. నవ్వవే నవ్వు. నేను తయారు చేసిన పండ్ల రసం తాగాక ఆ నవ్వంతా సంతకెళ్ళిపోతుంది. 10 మంది మంచి అంటే చెడు కూడా మంచి అవుతుందంట. అందుకే ఏ దిష్టి ఉన్నా ఏ దోషం ఉన్నా తొలగిపోవాలని నిండు మనసుతో ఆశీర్వదించి ఒడిబియ్యం పోయండమ్మా. ఒసేయ్, తల్లిగా ముందు నువ్వు ఆశీర్వదించవే. ఆ, జాగ్రత్త. తినమ్మా. ఎందరి ఆశీర్వాదాలున్నా ఆ గ్లాసులో ఉన్న పళ్లరసం తాగాక ఆశీర్వాదాలన్నీ ఆవిరైపోతాయి. బిడ్డని కనాలన్న నీ కల కలగానే మిగిలిపోతుంది. ఎంత ఆనందం! నా ముందే, నా కళ్ళ ముందే నువ్విలా ఆనందపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. ఇంకెవరైనా అక్షంతలు వేయాల్సిన వాళ్ళు ఉన్నారమ్మా? అందరం వేశామమ్మా. ఆ, ఉన్నారమ్మా. ఎవరమ్మా? నానమ్మ. ఆ? నేనా? అవునానమ్మా, నువ్వే. నీ ఆశీర్వాదం కూడా నా బిడ్డకి కావాలి. రామ్మా, నీ మనవరాలు అడుగుతుంది కదా, వచ్చి ఆశీర్వదించు. నేనెందుకు లేరా?
ఇది ఎవరి బిడ్డ, నేనేమని ఆశీర్వదించాలి? ఒక పక్క ఈ పిండం కరిగిపోవాలని పథకం వేస్తూ అది పెరగాలని అక్షింతలు వెయ్యాలా? నీ బిడ్డని గాలి కొదిలేసి దీనికి పురుళ్ళు పుణ్యాలు చేస్తుంటే ఎలా భరించాలి? అమ్మా ఇప్పుడు నువ్వు వైదేహిని బాగానే చూసుకుంటున్నావు కదా బామ్మ. మంచి మనసుకు మించిన శుభం ఏముంటుంది చెప్పు? ఆశీర్వదించు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నా మనవరాలకుంటుందిరా మనవడా. జానకి, ముందు నువ్వు ఆశీర్వదించు. అక్షింతలు వేయి. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఆశీర్వదించమని అడగ్గానే కరిగిపోయి ఆశీర్వదిస్తాననుకున్నావా? నువ్వు ఎప్పటికీ నా ఇంటికి శత్రువ్వే. నేనెప్పుడు కోరుకునేది నీ నాశనమే. అనాథనైన నన్ను తెచ్చి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నా బిడ్డ అచ్చట ముచ్చట తీరుస్తున్నారు. క్షేమంగా ఉండాలని అందరితో ఆశీర్వాదం ఇప్పిస్తున్నారు. ఏం చేసి మీరు నన్ను తీర్చుకోగలను? దొంగ మొహందానా, ఈ దొంగ ప్రేమ నటించే కదే నా మనవరాలు ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేశారు. వచ్చే జన్మలో అయినా నీ కడుపున పుట్టాలని కోరుకోవటం తప్ప. నువ్వు మా కడుపున పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువమ్మా. దా కూర్చో. కూర్చోమ్మా. కూర్చో. బాబ్, మా అందరికన్నా మీ ఆశీర్వాదమే గొప్పది. ఆశీర్వదించండి. మనవడా, నువ్వు కూడా ఆశీర్వదించు. సరే. బామ్మ, మా అందరి ఆశీర్వాదం అయిపోయింది. ఇక మిగిలింది నువ్వే. సరే మనవడా. అయ్యయ్యో, ఏంటమ్మా మొహం అలా వాడిపోయింది? అయ్యో, ఏంటే సోనైనా అలా చూస్తూ ఉంటావు? నేను తీసిన జ్యూస్ ఉంది కదా, అది తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏం తెలీదు నీకు, త్వరగా వెళ్ళవే. చూడమ్మా, కడుపుతో ఉన్నప్పుడు అన్నీ తినాలి. దేనికి మొహమాట పడకూడదు, ఏది వద్దనకూడదు. సరేనా? సరే. రావే, పెళ్లి నడక నడుస్తావే. ఇదిగో బాబు, ప్రేమతో నీ పెళ్ళానికి తాగించు బాబు. తాగు. తాగవే, తాగు. అమ్మా, నువ్వు జ్యూస్ తాగొద్దమ్మా. నువ్వు జ్యూస్ తాగొద్దమ్మా. ఆ జ్యూస్ మాత్రం తాగొద్దు. తాగు వైదేహి. వద్దు బావా.